హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా పెరట్లో చింత చిగురు ఉన్నది. చూడండి, చింత చిగురు చాలా ఉంది కానీ మేము యూజ్ చేయట్లేదు. చూడండి ఎంత బాగుంది. ఈ చింత చిగురుతో పచ్చడి చేయొచ్చు, చారు చేయొచ్చు. అప్పుడు పూర్వం చింతాకులు ఏరుకొని స్టోర్ చేసుకునే వాళ్ళ ఇంటి దగ్గర. ఇప్పుడైతే ఎవరు వాడట్లేదు. ఈ చింత చిగురు నువ్వులతో పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది. పెసరపప్పుతో పచ్చడి చేస్తారు, పల్లీలు కూడా వేస్తారు. ఇది చాలా ప్రాణం పోయే టైంలో కూడా తినాలనిపిస్తుంది. ఇది చాలా బాగుంటుంది, పుల్లగా టేస్టీగా ఉంటుంది. చాలా బాగా అన్నం తినవచ్చు. ఆహారం అన్నం ఏది ఇష్టపడినప్పుడు ఈ పచ్చడి చేసి తింటే ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. నోటికి కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫీవర్ కానీ ఏవైనా హెల్త్ బాగలేనప్పుడు, 3 రోజులు వారం రోజులు తినలేనప్పుడు ఈ ఆకుతో పచ్చడి చేస్తే తినిస్తే చాలా బాగా అనిపిస్తుంది ప్రాణానికి. థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేయండి.